ముందు కురిటి గ్రామం చూసాం. ఇప్పుడు పెదపాడు అనే గ్రామం ఉంది. చాపరాయి నుంచి పెదపాడు వెళ్ళేటువంటి ఈ హైవే నుంచి మనం అది చూసుకోవచ్చు. అది దేవుడు పవన్ కళ్యాణ్ గారు, మా ఊరికే దేవుడు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఆయన గెలవలేదు. మాకు అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఓటేయలేదు కానీ అభివృద్ధి చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషిస్తున్నాం మేము కూడా. ఓట్ల కోసం చూసుకునే వ్యక్తి అంటారా ఆయన? అలాంటి వ్యక్తి కాదు. వాడికి ప్రతి వాడికి ఒక అభివృద్ధి చేయడానికి. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఈరోజు ఒక వీడియో చూసా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పేజ్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. అరకు జిల్లాకి సంబంధించి పెదపాడు అనేటువంటి ఒక విలేజ్లో కొండపైన, చిట్టారు కొండపైన ఒక విలేజ్ అనమాట. ఆ విలేజ్లో స్కూల్కి సంబంధించి నిర్మాణం పూర్తయిపోయింది. దాదాపు 17.5 లక్షలు, అంటే దాదాపు 18 లక్షల రూపాయలు పెట్టి ఒక స్కూల్ నిర్మాణం చేసినటువంటిది పూర్తయింది అని చెప్పి అనౌన్స్ చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు అక్కడికి వెళ్ళారు, గెలిచిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ నిర్మాణానికి, ఆ ఊరిని రోడ్లు కావచ్చు, అనేకమైనటువంటి వసతులకు ఆయన హామీ ఇచ్చారు. దాదాపు నేను కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెప్టెంబర్ 2వ తారీఖు అక్కడే ఉన్నాను. అక్కడ మన ఛానల్ తరపున అక్కడ ఆ స్కూల్లోనే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా చేశాం. ఇప్పుడు కరెక్ట్గా 7 నుంచి 8 నెలలు అవుతుంది. ఆ స్కూల్ నిర్మాణం కూడా కంప్లీట్గా పూర్తయిపోయింది. అప్పుడే రోడ్ అయిపోయింది, ఇప్పుడు స్కూల్ కూడా నిర్మాణం పూర్తయింది. నేను వెళ్ళిన టైంలో ఆ స్కూల్కి సంబంధించినటువంటి నిర్మాణం అంటే పునాదులు మాత్రమే వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎంత అద్భుతంగా, ఎంత ఫాస్ట్గా ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తవలా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి, ఆయన డిప్యూటీ సీఎంగా అనేక శాఖలకు సంబంధించి మంత్రిగా ఆయన ఛార్జ్ తీసుకుని ఇంకా 2 ఏళ్ళు పూర్తే అవల. ఈలోపే ఎన్ని రోడ్లు వేశారో, కొండల్ని చీల్చుకుంటూ ఎన్ని ఇళ్లకు, ఎన్ని కుటుంబాలకు, ఎన్ని గ్రామాలకు ఆయన రోడ్లు ఇచ్చారో, కరెంట్ ఇచ్చారో, లేదంటే వాటర్ ఇచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇంత ఫాస్ట్గా అసలు ఆ ఊళ్ళకి రోడ్లు వస్తాయని, కరెంట్ వస్తాయని ఆలోచించడం కూడా మర్చిపోయినటువంటి ఆ అడవి బిడ్డలకు పవన్ కళ్యాణ్ గారు ఒక వరంలాగా, ఒక అద్భుతంలాగా అక్కడికి వచ్చి వాళ్ళ కష్టాల్లో నిలబడటం అంటే అలా ఎలా నిలబడటం కాదు. నిజంగా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచించారు. అదేంటి రోడ్డు వేసి స్కూల్ కట్టేస్తే అంత అద్భుతం చేసేసినట్టేనంటే, అవి కూడా ఈ 77 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రభుత్వం, ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే, వాళ్ళు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే కూడా చేయలా. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి కూటమి కానీ అక్కడ గెలవల. అయినా కూడా 2 ఏళ్లలో, కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఒక వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి, పార్లమెంట్కి వెళ్తే వాళ్ళ కష్టాలు తీరుతాయని వాళ్ళ ఓట్లు వేసి పంపించినటువంటి వ్యక్తులు కూడా చేయలేంది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అది కూడా 2 ఏళ్లలో. ఇప్పుడు ఆ స్కూల్కి సంబంధించి నార్మల్గా మనందరికీ తెలుసు, నేను అక్కడికి వెళ్ళి చాలామందితో మాట్లాడాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అరకు ఆ ప్రాంతాల్లో నేను వెళ్ళి తిరిగినప్పుడు అందరూ కూడా గంజాయి పెంపకం మీద ఎక్కువగా అలవాటు పడిపోయారు, అలవాటు చేసేశారు అని చెప్పాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏమీ చూపించకుండా, రోడ్లు కానీ, మౌలిక వసతులు కానీ, ఇంకొకటి కానీ ఏమీ ఇవ్వకుండా, వాళ్ళని బయటకు వచ్చి చదువుకోవడానికి అవకాశాలు కానీ, పని చేసుకోవడానికి పరిస్థితులు కానీ ఏమీ కనిపించకుండా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి గంజాయి పెంచి వాళ్ళు ఏదో 4 రూపాయలు సంపాదించాలనేటువంటి దాంతో రాష్ట్రంలో, దేశంలో ఎంతోమంది యువతని, ఎంతోమంది జీవితాలను వాళ్ళకి తెలియకుండానే చిందరావందర చేసేటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఏదేమైనా అనుకోండి, అంటే రూట్స్లోకి వెళ్తారు. ఎక్కడ మనం దాన్ని ఆపాలి,
ఏం చేస్తే వాళ్ళు ఆ దారిన ఇప్పుడు కాకపోతే రేపైనా వెళ్తారు, మనం కాకపోతే ఇంకొకళ్ళైనా వెళ్తారు. బట్ మనం చేయాల్సింది ఏంటి? వాళ్ళు అటువైపు ఆలోచన కూడా రాకుండా, అటువైపు వెళ్ళాలనేటువంటి ఒక కనీసం ఒక ధ్యాస కూడా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, పిల్లలకి చదువు చెప్పాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఉండటానికి, వెళ్ళటానికి, రావటానికి, బయట ప్రపంచాన్ని చూడటానికి రహదారులు కల్పించాలి. వీటి మీద 77 సంవత్సరాల్లో ఎవరూ చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇన్డెప్త్ రూట్స్కి వెళ్ళి ఆయన పిల్లలకి స్కూల్ కట్టించి వాళ్ళకి మంచిగా చదువుకుంటే బయటకు వచ్చి ఉద్యోగాలు చేసుకుని మిగతా ప్రపంచంలో మిగతా వాళ్ళు అటు మామూలు పల్లెటూరులో కావచ్చు, లేదంటే పట్టణాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఎలా చదువుకుని ఉన్నత స్థాయిలకు వెళ్ళి ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, పోలీసులుగా, లేదంటే ఇంకొక వ్యక్తులుగా, సైంటిస్టులుగా ఏ పరిస్థితిలో ఉన్నారో అలా వీళ్ళు కూడా అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో స్కూలు నిర్మాణం అనేది ఆయన అప్పటికప్పుడు శాంక్షన్ చేయించినటువంటి పరిస్థితి. ఇంత ఫాస్ట్గా పూర్తవుతుందని వాళ్ళు అక్కడ జీవితంలో కూడా మేము కల కూడా కనలేదు అనేటువంటి మాటలు విన్నా. మా పాలిట ఆయన ఒక దేవుడిలా కనిపిస్తాడు, మా కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటుందేమో అని చెప్పులు కూడా పంపించినటువంటి ఆలోచన చేసినటువంటి గొప్ప మానవతావాది కింద మేము ఆయన్ని చూస్తాం. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పారు. ఈరోజు ఆ వీడియోస్ చూడండి, నాకైతే చాలా చాలా ముచ్చటేసింది. ఆ పిల్లలు చదువుకోవటానికి ఆ స్కూల్లో నేను పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అక్కడ చాక్లెట్లు అవి పంచుతుంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా అక్కడ వెళ్ళినప్పుడు ఎంత ఫీల్ అయ్యారో, ఆయన పుట్టినరోజు వేడుకలు అక్కడ చేస్తుంటే అంతకన్నా ఎక్కువ ఫీల్ అయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్లే కాదు, వాళ్ళ తరతరాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చూపినటువంటి ఆ దారిలో నడుస్తూ రేపటి వాళ్ళ తరాలకు ఒక మంచి భరోసానిస్తూ, మంచి చదువులు చదువుకుంటూ, వాళ్ళ కళ్ళలు కన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు కన్న కలల్ని నిజం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు పూర్తయింది అని చెప్పాలి. రోడ్లు చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం వేసింది. ఎంత గొప్ప రోడ్లు వేశారో అసలు ఇప్పటి వరకు కనీసం మట్టి రోడ్డు వేయడానికి కూడా అక్కడ ఏ ప్రభుత్వాలు, ఏ నాయకుడు రాలేదు. అలాంటిది మంచి తార్ రోడ్డు వేసి వాళ్ళకి అందించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఏదేమైనా కానీ ఇంకా ఆ వీడియో కూడా చూడండి, నాకైతే భలే అనిపించింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది, తర్వాత నేను వెళ్ళింది, ఆ తర్వాత ఇప్పుడు పూర్తయిన వీడియో కూడా మీరు చూడండి. ఇంతకుముందు కురిటి గ్రామం చూసాం, ఇప్పుడు పెదపాడు అనే గ్రామంలో చాపరాయి నుంచి పెదపాడు వెళ్ళేటువంటి ఈ హైవే నుంచి మనం అది చూసుకోవచ్చు. అది